ఎవరిని చూస్ చేస్తున్నాడు దేవుడు? కాకులను. కాకుల ద్వారా ఆహారం పంపిస్తాడట. మరి మనుషులు లేరా? ఆ సమయంలో మనుషులు లేరా ఆహారం పంపించడానికి? కాకి మన భాష అర్థమవుతుందండి. హల్లెలూయా. ఇప్పుడు నేను వెళ్ళి కాకి దగ్గరికి వెళ్తా. హల్లెలూయా. కాకి దగ్గర వెళ్తుంటేనే పారిపోతుంటది. హల్లెలూయా. వెళ్ళిపోతూ ఉంటుంది. సరే, అది ఉన్నది అనుకోండి. హల్లెలూయా. అది ఉన్నది అనుకోండి. నేను కాకి దగ్గరికి వెళ్ళి కాకి వరంగల్లో మా ఇల్లు ఉన్నది. హల్లెలూయా. వరంగల్లో మా ఇల్లు ఉన్నది. పలానా చోట నేను అప్పటి పెట్టినాను, నువ్వు వెళ్ళి తీసుకొస్తావా అని అనుకో. ఏమంటది చెప్పండి? ఏమైనా అర్థమవుతుందా కాకి? అసలు కాకులు ఏ విధంగా సంభాషించుకుంటాయండి? సౌండ్స్, అంతే కదా. వాటి సౌండ్స్ అంటే వాటి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సౌండ్స్ ఉంటాయి. మనకేమో లాంగ్వేజ్, మనకు ఒక్కొక్క లాంగ్వేజ్ తో మనము కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాం. కాకి ఒక్కొక్క భాష అంటే కాకులు ఏంటంటే సౌండ్ చేసుకుంటాయి. తర్వాత రెక్కలు ఇలా ఆడించుకుంటూ ఆ విధంగా వాటికి అర్థమవుతుంది. నేను వెళ్ళి కాకితో అలా చెప్పాను అనుకో, కాకి ఏమంటది? ఏంటి ఏమైనా పిచ్చా? నువ్వు వచ్చి ఏం మాట్లాడుతున్నావు నాతో? నీ భాష ఏంటి? నాకు ఏం అర్థం అవ్వట్లేదు. నాకు ఏం చెప్తున్నావు అసలు? నువ్వు వెళ్ళి నీ మనుషులతో చెప్పొచ్చు కదా, భాషలో నాకు చెప్తున్నావు ఏంటి అని అంటారు. హల్లెలూయా. అంతే కదా. దాని భాషలో ఏమంటది? భాషలో నాతో మాట్లాడుతున్నావు, మనుషులు లేరా అని చెప్పేసి నేను దగ్గరికి వెళ్ళాలి ఉంది, అది ఎదిరిపోతుంది. మన ఇక్కడ దేవుడు ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడండి? హల్లెలూయా. ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడట? కాకులకు ఆజ్ఞాపిస్తున్నాడట. మరి దేవుడు మనుషులలో పెట్టి కాకిని వాడుకుంటున్నాడు. ఎందుకని? దేవుడు ఏమని చెప్పాలనుకుంటున్నాడు? నేను అద్భుతకరుడని, హల్లెలూయా. నేను ఆశ్చర్యకరుడని, హల్లెలూయా. నేను ఆశ్చర్య కార్యాలు చేసే శక్తిమంతుడని. నేను ఎవరి ద్వారానైనా కార్యం చేయగలను. మనుషుల ద్వారా కానీ, కాకుల ద్వారా కానీ, అగ్ని ద్వారా కానీ, మేఘము ద్వారా కానీ, బండ ద్వారా కానీ. హల్లెలూయా. ఇశ్రాయేలుకు ఏ విధంగా ఇచ్చినది? బండలు చిన్నలిచ్చాడు. హల్లెలూయా. అగ్ని ఏం చేసింది? రాత్రంతా కూడా వాళ్ళకు వెలుగునిచ్చింది. హల్లెలూయా. మేఘస్తంభం ఏం చేసింది? మార్నింగ్ అంతా కూడా వాళ్ళకి ఎండ పడకుండా, ఎండ పడకుండా వాళ్ళని కాపాడింది. హల్లెలూయా. సో ఇక్కడ దేవుడు ఏమని నిరూపించుకోవాలనుకుంటున్నాడు? ఎటువంటి దాన్నైనా కూడా నేను వాడుకోగలను. హల్లెలూయా. అద్భుత రీతిగా నీకు ఆహారం ఇవ్వగలను. హల్లెలూయా. సో అక్కడ ఏం చేస్తున్నాడు? ఎవరిని పంపిస్తున్నాడు? కాకిని పంపిస్తున్నాడు. సో మరి భాష అర్థం కాని కాకి భాష ఎలా అర్థమైందండి? దేవుడు ఆజ్ఞాపించినప్పుడు కాకి మన భాష రాదు కదా. దేవుడు మన భాషలో చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆహారం చెప్తున్నాడు. మరి కాకి కూడా ఏదైతే ఆహారం తీసుకొస్తుంది. మరి ఎట్లా తీసుకొచ్చి ఎట్లా అర్థమైంది? దేవుడు ఆజ్ఞాపిస్తే భాష రాని దానికి కూడా భాష అర్థమవుతుంది. హల్లెలూయా. భాష రాని కాకి భాష అర్థమవుతుంది. హల్లెలూయా. ఏది కూడా చేయలేదు, ఎందుకంటే ఆయన మాటలో శక్తి ఉన్నది. హల్లెలూయా. ఈ సమస్తాన్ని సృష్టించింది ఆయన. హల్లెలూయా. సమస్తం కూడా ఆయన కంట్రోల్లో ఉన్నది. హల్లెలూయా. ఆయన ఏమైనా చేయగలడు. హల్లెలూయా. ఆయన ఏ విధంగా అయినా అద్భుతం చేయగలడు. హల్లెలూయా. ఆయన ఏ విధంగా నీకు సహాయం చేయగలడు. హల్లెలూయా. నీ కొరకు దేనికైనా వాడుకోగలడు. కాకులను వాడుకోగలడు, గాడులను వాడుకోగలడు, అగ్నిని వాడుకోగలడు, బండను కూడా వాడుకోగలడు. సో ఆయన మాట సెలవీయగానే కాకి ఏమైంది? అర్థం కాని కాకి గమనం చెప్పండి, అర్థమైపోయింది. హల్లెలూయా. భాష రాని కాకి భాష అర్థమైంది. భాష అర్థమయ్యే మనుషులకు అర్థం కాకుండా చేసిండు దేవుడు. హల్లెలూయా. భాష అర్థమయ్యే మనుషులకు ఏం చేసిండు దేవుడు? భాషలు అర్థం కాకుండా కూడా చేయగలడు. మనం చూసినట్లయితే భాష అర్థం కాకుండా భాష ఎక్కడ కారణమైందండి? ఏ అధ్యాయంలో ఉందో చెప్పండి. ఆదికాండం చూస్తున్నారా? చెప్పండి. 11 నువ్వు వస్తున్నా కొంచెం చేస్తానని లేదా? ఆదికాండం భూమి అంతా కూడా ఏ భాష ఉండదంట? ఇంట్లో ఒకటే భాష ఉండదంట, అందరికి అర్థమయ్యే భాష. సో మనిషి ఏం చేశాడండి? ప్లీజ్ 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 డోంట్ వాక్యం మీద మీరు వాక్యం మీద మీరు
ఆ వాక్యం మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు. సో జస్ట్ రిలీజన్ లోడకూడదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనిషి ఏం చేశాడు, భూమి అంతా ఒకటే భాష ఉందంట. హల్లెలూయా. ఒకటే భాష ఉంటే ఎంత బాగుండేదండి, ఎంత బాగుండేది. మరి ఇప్పుడు ఎన్ని భాషలు అయినాయండి ప్రపంచంలో? ఎన్ని భాషలు ఉన్నాయి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎన్నిబడి నాకు ఐడియా? 7,111. హల్లెలూయా. అవి కూడా చేంజ్ అవుతుంటాయంట. ఎన్ని భాషలు వచ్చాయండి? 7,111 భాషలు అంట. బాబాయ్ హల్లెలూయా. ఒక్క భాష నేర్చుకోవడానికి ఒక లైఫ్ టైం సరిపోతుందిగా, అన్ని భాషలు అంట. హల్లెలూయా. సో ఇక్కడ ఏం చేశారంట, బాబాయ్ కదా అక్కడ ఏం చేశారంట, భూమి అంతా కూడా ఒకటే భాష ఉండేదంట. కానీ మనిషి ఏం చేశాడంట తెలుసా అండి, గోపురం కట్టాలని ఆలోచించాడంట. హల్లెలూయా. ఆకాశానికి నిచ్చెన వేయాలని చూశాడంట. హల్లెలూయా. ఆకాశానికి ఏమైనా నిచ్చెన వేయగలరండి? ఎనీబడి కెన్ పుట్ ఎ లాడర్ టు ద హెవెన్? పెట్టగలరా? ఎనీబడి కెన్ ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఎర్త్ టు హెవెన్? భూమి నుంచి ఆకాశానికి ఎంత డిస్టెన్స్ అయినా ఇప్పటివరకు మానవుడు అనుకున్నాడండి? ఏ